అయితే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్‌లకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి మీ వర్షన్ ఇలా ఉంటే, మరోపక్క అధికార పార్టీకి సంబంధించి టీడీపీ నేతలైతే రకరకాల కామెంట్‌లయితే చేస్తూ ఉన్నారు. ఈ రోజు బయటకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ అమర్నాథ్ చనిపోయినప్పుడు ఏం జరిగింది? లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్‌ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు? తాడేపల్లిలో మీ కుటుంబానికి కూతవేడు దూరంలోనే హత్యాయత్నం జరిగినప్పుడు, ఆత్మహత్య జరిగినప్పుడు, లేదంటే గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారనేటువంటి కామెంట్లు మాత్రమే. గతంలోనూ ఇవే కామెంట్లు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్‌లకి ఏం సమాధానం చెప్తారు సార్? సార్ ఇప్పుడు వాళ్ళకి పరిపాలన చేయమని ఇచ్చారు అధికారం. మీరు గతంలో ఏం జరిగింది? గతంలో ఎందుకు రాలేదు? అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సినటువంటిది. గతంలో అక్కడ అమర్నాథ్ గారికి దానికి సంబంధించిన దాంట్లో మాకు సంబంధించినటువంటి అక్కడ మంత్రులు, ఎమ్మెల్యే, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం అండగా ఉంది. ఆ బాధితులకి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి అండగా నిలబడుతూ ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా కేసులు నమోదు చేసి న్యాయస్థానాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దాన్నే ఈరోజు తెలుగుదేశం ప్రస్తావించాల్సింది. నేను అడుగుతున్నా ఈరోజు సూటిగా ఒకటే మాట. ఇప్పుడు 9 ఏళ్ల అమ్మాయి, స్కూల్కి వెళ్ళేటటువంటి 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యి 13 రోజులు దాటిపోయింది. 13 రోజులు దాటిపోతే ఇప్పటి వరకు శవం దొరకలేదే. దాని మీద కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు దాని మీద కదా మాట్లాడాల్సింది. అదే మీ ఇంట్లో బాలిక శవం 13 రోజులు దొరకపోతే మీరు ఇదే విధంగా రియాక్ట్ అవుతారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమంటే మీరు అంతకుముందు ఎందుకు రాలేదు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ పంపించాం. 13 రోజుల తర్వాత శవం దొరకలేదని చెప్పి ఈ రోజు మీరు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు నిన్న వెళ్ళినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రి, స్థానిక మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్న వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ నిలదీసినటువంటి పరిస్థితి. ఏమయ్యా శవం 13 రోజులుగా తీసుకురాలేదు, ఈ 13 రోజుల తర్వాత మీరు మాకు ఓ 10 లక్షల రూపాయలు ముష్టేస్తున్నాము తీసుకోండి అని ఇవ్వటానికి వచ్చారా అని చెప్పి నిన్న నిలదీసినటువంటి పరిస్థితి. రోజుకొక చోట జరుగుతుంది. 5 నెలల పసికందు మీద అత్యాచారం ఏంటి సార్? మానవ మృగాల్లాగా తయారవుతున్నారు. కనీసం మహిళా హోంమంత్రి స్పందించదు. ఆమె ఏమంటది? నేనేమో లాఠీ పట్టుకొని తిరగాలా అంటుంది. నువ్వు లాఠీ పట్టుకొని తిరగాల్సిన పని లేదమ్మా. నువ్వు పోలీసులకి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వండి. ఎవడిట్లా జరిగితే వాడిని తీసుకొని వచ్చి లోపలేసి వాడిని కుమ్మేసి ఇంకోసారి జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. అంతే తప్ప నేను వచ్చి లాఠీ పట్టుకొని తిరుగుతానా? కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు సార్. 9 ఏళ్ల అమ్మాయి పేరు వాసంతి, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో జరిగినటువంటి సంఘటన. శవం దొరకపోతే ఏం సార్? శాంతి భద్రతలను మేము వస్తే భలే బ్రహ్మాండంగా కాపాడుతా అన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి పదవిని తెచ్చుకున్నారు కదా ఈవీఎం ప్రభుత్వంలో. తెచ్చుకున్నప్పుడు మరి ఏమైంది అంటే ఎడో జరుగుతా ఉంటాయి, నేను టీవీలో చూస్తే నాకు తెలిసింది. ఇదా బాధ్యత లేకుండా ఇచ్చేది? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా. మరి అవి అబద్ధాలు కాదు నిజాలు అని మరి ప్రూవ్ చేయాలనుకుంటే మరి 30,000 మందిని ఎక్కడున్నారో ఎతికి పట్టుకురావాలి కదా. ఇలా లేకుండా అంతకుముందు మీరు అది చేశారు కదా, అంతకుముందు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మీరు మాట్లాడేటటువంటి ఇది బాధ్యత కలిగినటువంటి పాలకపక్షం మాట్లాడాల్సిన మాటలు ఇదే? లేదంటే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కాదు, వాళ్ళు వైసీపీ వాళ్ళని ఒక ముద్రేసి, వైసీపీ అంటే తెలుగుదేశం అండి, వాడిని ఉరి తీసేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఉరి తీసేటట్టుగా ఎవరు కూడా ఈ బార్ కౌన్సిల్లోకి చెప్తున్నాం మేము ప్రభుత్వం తరఫున, ఎవరు అతని తరఫున వాదించొద్దు. ఎవరైతే ఆ జిలానీ అనే అతనికి శిక్ష పడాలి, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి, ఎవరు వాదించొద్దని చెప్పేటటువంటి ధైర్యం ఉందా? మీ పార్టీ కాకపోతే మీరు ఎందుకు లాయర్లను పెడుతున్నారు? ఇదే వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా. మీ ఆవిడ గారికి కేకులు ఎందుకు తినిపిస్తాడు మీ పార్టీ కాకపోతే? లోకేష్ బర్త్డే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తారా? వాళ్ళకు ముద్ర వేసేసి లేదంటే వైసీపీ అని. ఎప్పుడో వైసీపీలో ఉంటే ఎప్పుడో సంవత్సరన్నర క్రితం అతను తెలుగుదేశంలో జాయిన్ అయి ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు కీలకంగా అతను ఎమ్మెల్యేగా అనుచరుడుగా తిరుగుతా ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు ఈరోజు నడి రోడ్డు మీద నరికి చంపుతా ఉంటే, కత్తులు తీసుకొని స్వైర్య విహారం చేస్తా ఉంటే, అసలు ఇది ఎక్కడన్నా మనం పాలస్తీనా, పాకిస్తాను, లేదంటే సౌత్ సుడాన్ ఇట్లాంటి కంట్రీలో కూడా మనం ఎప్పుడు చూడం సార్. నిజంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళు కదా.
అసలు కాదు సార్, దీంట్లో వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, అసలు బాధ్యత కలిగినటువంటి పాలకపక్షం వ్యవహరించాల్సిన తీరు ఇదే. ఎందుకన్నా మీకు అధికారం ఇచ్చింది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా కప్పుకుంటేనో, ఈ కండవా వేసుకుంటేనో చంపేస్తారా మీరు? చేతులు తెగ నరుగుతారా? నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని చంపడానికి వచ్చేస్తారా? ఎంతమందిని చంపుతారు? 1,32,00,000 మంది ఓట్లేశారు మాకు. 1,32,00,000 మందిని చంపేస్తారా అని అడుగుతా ఉన్నా ఈరోజు కూటమి సభ్యుల్ని. ఎందుకన్నా మీకు అధికారం ఇచ్చింది? అధికారం ఇచ్చింది మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు కదా. ఒక్కళ్ళకన్నా ఇచ్చారా మీరు అధికారంలోకి వచ్చినాక? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు కదా, జూన్ నెలది ఏమైంది, జూలై నెలది ఏమైంది అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగ వృత్తి ప్రతి ఆడవారికి, అంటే ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళకి, ప్రతి మహిళకి ఎంతమంది ఉంటే అంతమందికి మీరు నెలకి 1,500 ఇస్తా అన్నారు కదా. 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జూన్ నెల 1,500 ఏమైంది, జూలై నెల 1,500 ఏమైంది? ప్రతి రైతుకు 20,000, ఏదైతే మీకు రైతుకు భరోసా కల్పించే కార్యక్రమంగా 20,000 ఇస్తా ఉన్నారు కదా. రైతన్నలు అడుగుతా ఉన్నారు, వీటన్నిటిని పక్కకు నెట్టేయటం కోసం, వీటి మీద డిస్కషన్ జరగకుండా ఉండటం కోసం అరాచకాలు, విధ్వంసం, అసలు ఎప్పుడు చూడనటువంటి మారణ హోమం, రాక్షస పరిపాలన అంటే ఎలా ఉంటదంటే, ఈ 45 రోజుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండ్ కో పరిపాలన చూస్తే పుస్తకాలు రాయాలి సార్. భావి తరాలు ఖచ్చితంగా ఇటువంటి పరిపాలన మనం మహమ్మద్ గజనీ సమయంలో కూడా లేనటువంటి అరాచకాలు ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, ఇది మీరు ఖచ్చితంగా హెచ్చరికగానే తీసుకోవాలని చెప్తా ఉన్నాం. బతిమలాటలేదు, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన వీళ్ళ కూటమి సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఎంతకు ఎంత అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తది. కాలం ఎప్పుడు ఒకవైపు ఉండదు, ఒకరికి అనుకూలంగా ఉండదు. ఖచ్చితంగా మాకు సమయం వస్తది. మాకు సమయం వచ్చినప్పుడు ఇంత ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చక్రవడ్డీతో సహా కలిపి తీర్చుకునేటటువంటి సమయం వస్తది. ఇది గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ఇప్పటికైనా ఆపండి. ఇప్పటికీ ఆపకుండా ఇలానే దాడులు చేస్తాం, ఇలానే చంపేస్తామంటే ఖచ్చితంగా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. న్యాయపరంగా పోరాడతాం. ఖచ్చితంగా మాకు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది మీరు రాసుకున్నారు కదా రెడ్ బుక్, మేము రెడ్ బుక్ లో రాసుకో అవసరం లేదు. ఖచ్చితంగా మాకు గుర్తుంటది. మీరు రాసుకుంటేనే గుర్తుంటదేమో. మీరు చేసిన దానికి ఈ రోజు ప్రజానీకం కూడా చూస్తా ఉన్నారు, ఎప్పుడు మీకు బుద్ధి చెప్పాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది. ఎందుకంటే మీకు ఓటు వేసింది ఎందుక? అసలు మీకు ఓటు వేశారని కూడా ఈరోజు ప్రజలు అనుకోవట్లేదు. ఎందుకు, ఎట్లా గెలిచారనేది కూడా ఒక అనుమానంతో ఈరోజు ప్రజానీకం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నటువంటి ప్రజానీకాన్ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు అనేటటువంటి ఒక డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంగా, సరే యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజానీకం డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులు, ఇలాంటి సంస్కృతి ఎక్కడికక్కడ తెగ నరుకుతా ఉన్నారు, ఎక్కడికక్కడ రేపులు చేస్తా ఉన్నారు. మహిళలు కనపడితే చాలు సార్, ఎక్కడికక్కడ వాళ్ళ మీద అత్యాచార యత్నాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మగవాళ్ళైతేనేమో చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మంచిది కాదు.